హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావేరిని ప్రమాదం నుంచి కాపాడిన స్వర నిజం తెలుసుకుని ఇంద్రాకి క్షమాపణ చెప్పిన కావేరి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక కైల అయితే బొమ్మ దొంగతనం చేయడానికి వచ్చిందని కావేరి, కృష్ణ అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో పరశురాం అయితే వచ్చిందో లేదో అప్పుడే చేతి వాటం చూపిస్తుంది. దొంగతనం మొదలు పెట్టేశావా? నీలాంటి బస్తీ వాళ్ళు ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఏం తీసుకువెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు. నిన్ను చూస్తుంటే మా ఇల్లంతా దోచుకుని పోయేలా ఉన్నావు కదా. నీలాంటి వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ. అలాంటిది ఇంట్లోకి వచ్చిన దానివి మర్యాదగా వెళ్ళిపోకుండా ఇంట్లో బొమ్మలన్నీ దొంగతనం చేయడమేంటి అంటూ పరశురాం అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక కైల కళ్ళల్లోంచి అయితే కన్నీళ్లు వస్తాయి. అది చూసిన ఇంద్ర అయితే కోపంగా, ఏంటి మావయ్య, ఒక పసిపిల్లని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? తను దొంగతనం చేసే రకం కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. కైలా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇంద్ర అనంగానే, ఏంటి అసలు ఏమనుకుంటున్నావు ఇంద్ర? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోకపోగా బయట వాళ్ళ ముందు మమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు అంటూ అనేసరికి, చూడు పిన్ని, నేను ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం చెయ్యాలనుకుంటున్నారు అన్నీ కూడా గమనిస్తూనే ఉన్నాను. కైలా సంగతి నాకు పూర్తిగా తెలుసు. తన ముందు మిమ్మల్ని అవమానించడం కాదు, తన ముందు ఒక చిన్న పిల్ల ముందు మీరే దిగజారిపోతున్నారు అంటూ ఇక అడుగుతూ ఉంటాడు ఇంద్ర అయితే. ఇక కైల అయితే చెప్తూ ఉంటుంది, చూడండి, నేను ఈ బొమ్మ దొంగతనం చెయ్యాలి అనుకోలేదు. బొమ్మ ఎంతో అందంగా ఉందని చూశాను తప్ప బొమ్మలు దొంగతనం చెయ్యడం కానీ ఒకరు సొమ్ము ఆశపడి తీసుకోవడం కానీ నాకు అలవాటు లేదు. అయినా నేను ఇప్పుడు అమ్మాయి మేడం దగ్గర ఉంటున్నాను. అమ్మాయి మేడం పెంపకంలో పెరుగుతున్నాను. అమ్మాయి మేడం గురించి మీకు తెలుసు కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అమ్మాయి మేడం ఎంతో మంచిది. తన మంచితనంతోనే పిల్లలు కూడా మంచి నడవడిక నేర్చుకోవాలని కోరుకుంటుంది తప్ప ఎలాంటి మంచి చెడ్డ లేకుండా మాత్రం పెంచదు మా అమ్మాయి మేడం, అది తెలుసుకోండి అంటూ కైలా చెప్పంగానే, చూసావా, వేలిడంత లేదు, అది ఎలా మాట్లాడుతుందో, చేసేదంతా చేసి పైగా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది అంటూ ఇంతలో ఇక కృష్ణ అయితే కైలా మీద చెయ్య వెత్తంగానే ఇంతలో స్వర అయితే వస్తుంది. ఆగు కృష్ణ అంటూ గట్టిగా అరవంగానే ఇక కృష్ణ అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఒక చంటి పిల్ల మీద చెయ్యి ఎత్తే హక్కు నీకెవరిచ్చారు? అసలు తను ఏం తప్పు చేసిందని అంటూ స్వర అనంగానే, తను ఏం తప్పు చేసిందా? నా బొమ్మ దొంగతనంగా తీసుకువెళ్ళిపోబోయింది. ఇది నా ఫ్రెండు తీసుకువచ్చిన గిఫ్ట్. తన గుర్తుగా నేను ఇక్కడ పెట్టుకున్నాను. అలాంటిది ఈ బొమ్మ తీసుకుని వెళ్ళిపోతే నేనెలా సంతోషంగా ఉంటాను అనుకున్నావు? నా ఫ్రెండు జ్ఞాపకంగా ఇక్కడ ఉంచుకున్నాను తప్ప అడ్డమైన వాళ్ళు వచ్చి ఈ బొమ్మను తీసుకువెళ్ళిపోతారని నేను ఇక్కడ పెట్టుకోలేదు అంటూ అనంగానే, ఎవరు అడ్డమైన వాళ్ళు? తాను అడ్డమైనది కాదు, మా మనిషి. నీకిష్టం లేకపోతే ఇక్కడికి రావడం మానేస్తుంది, కానీ అడ్డమైంది అలా ఇలా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. చిన్నపిల్ల ఏదో తెలియక బొమ్మ తీసినంత మాత్రాన అందరూ కలిసి ఇంత రాద్దా చేస్తారా? అసలు మీరు మనుషులేనా అంటూ ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది. ఇక మాటకి ఏ సమాధానం చెప్పలేక మౌనంగా కృష్ణ అయితే ఉండిపోతుంది. కైలా, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ అనంగానే, అది కాదు మేడం, బాబీ తరపున ఇంద్రా సార్కి క్షమాపణ చెప్దామని వచ్చాను. బాబీ మీద ఇంకా ఏదైనా కోపం ఉంటే ఆ కోపం పోతుందని బాబీ గురించి అర్థమయ్యేలా చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఈ లోపల ఇక్కడ ఈ బొమ్మ కనిపించడంతో అది ఎంతో అందంగా ఉంది కదని తీసుకుని చూశాను తప్ప నేను దొంగతనం చెయ్యాలనుకోలేదు మేడం.
నన్ను నమ్మండి అంటూ అనంగానే, అరే కైలా, నువ్వు ఇలా నాకు సంజాయిషి ఇచ్చుకోవలసిన అవసరం లేదు. నువ్వు ఏ తప్పు చెయ్యవని నాకు తెలుసు. నీ మంచితనం గురించి నాకు తెలుసు అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. అవును స్వర గారు, కైలా చాలా మంచిది. మీ పట్ల, బాబీ పట్ల తనకున్న కృతజ్ఞత చూసినప్పుడే నాకు అర్థమైంది తన మంచితనం, తన విశ్వాసం ఏంటో. ఏం చేస్తాం, నా చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళకి కనీసం కొంచెం విశ్వాసం కూడా లేదు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు కాటేద్దామని చూస్తూ ఉంటారు తప్ప ఎలాంటి ప్రేమాభిమానాలు ఉండవు. దేనికన్నా అదృష్టం ఉండాలి కదా. మీరు ఈ విషయంలో మాత్రం చాలా అదృష్టవంతులు. సరే, ఇక్కడి నుంచి కైలాన్ని తీసుకుని వెళ్ళండి అంటూ ఇంద్ర అయితే చెప్తాడు. ఇక అక్కడి నుంచి కైలాన్ని తీసుకుని స్వర అయితే వెళ్ళిపోతుంది. ఏంటి ఇంద్ర, స్వర ముందు మాట్లాడుతున్నావు అంటే మేము నీ చుట్టూ చేరిన పాములమా? అవకాశం దొరికినప్పుడు నిన్ను కాటేయాలని చూస్తున్నామా అంటూ అడుగుతూ ఉండగా, ఏమో పిన్ని, దానికి అర్థం మీకే తెలియాలి అంటూ ఇంద్ర అయితే కోపంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోరా, నువ్వు వీళ్ళని పట్టుకునే కదా ఇంత సంతోషంగా ఎగురుతున్నావు. వీళ్ళని దూరం చేస్తాను, నీ కొడుకుని దూరం చేస్తాను, నిన్ను ఒక అనాథని చేస్తాను. నువ్వు అనాథవైపోతేనే ఖచ్చితంగా ఈ ఆస్తి మాకు దక్కుతుంది. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు సంతోషంగా ఉంటే మేము సహించలేము అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంద్ర పిన్నైతే ఇక మరొక వైపు కావేరి అయితే తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ అయితే తనని బయటికి రమ్మని అడగటంతో, నేను నీతో పాటు బయటికి రావాలి అన్నా, 2 రోజులు బయట మన ఇద్దరం తిరగాలి అన్నా ముందు మా అమ్మ మా అక్క పర్మిషన్ ఉండాలి, వాళ్ళు లేకపోతే పంపించరు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అదేంటి, నువ్వు లేకపోతే నేను ఎలా వెళ్తాను అంటూ ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అడుగుతూ ఉండగా ఇంతలో ఇంద్ర అయితే ఫోన్ తీసుకుంటాడు. ఇక కావేరి మాట్లాడుతుంది అనుకుని ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అయితే నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలన్నీ మాట్లాడేసరికి ఇక ఇంద్ర అయితే ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి కావేరి ఇదంతా, నువ్వు ఇంకా చిన్నపిల్లవని చూస్తున్నాను. నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావా? అసలు నువ్వు ఇంతగా దిగజారిపోతున్నావా అంటూ అడుగుతూ ఉండగా, ఇది నా సొంత విషయం, నువ్వు నా సొంతన్నవి కాదు. నువ్వు ఇష్టం వచ్చినట్టు అడగడానికి నేను నీకు సమాధానం చెప్పే పని కూడా లేదు. నాకు ఎలాంటి అవసరం లేదు. నేను లోపలికి వెళ్ళిపోతున్నాను అంటూ చాలా గర్వంగా సమాధానం చెప్పి ఇక పొగరుతో వెళ్ళిపోతుంది లోపలికి కావేరి. కావేరి, నీకు ఇప్పుడేమీ తెలియడం లేదు. ఆడపిల్ల ఎప్పటికీ కూడా వందనంగా ఉండాలి, లేకపోతే జీవితం నాశనమైన తర్వాత ఇక చేసేదేమీ ఉండదు అంటూ ఇక ఇంద్ర కూడా కృష్ణ కావేరి విషయంలో ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళకి ఎంతో మంచి సంబంధాలు తీసుకువచ్చి పెళ్లి చెయ్యాలని నేను చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా తప్పుదోవ పడుతున్నారు. అయినా వీళ్ళనని లాభమే ఉందిలే. మా పిన్నే సక్రమంగా వీళ్ళని పెంచుంటే, ఆవిడే గనక సక్రమంగా ఉండుంటే వీళ్ళ జీవితాలు ఇలా అయ్యుండేవే కాదు, వీళ్ళ ప్రవర్తన తీరు కూడా ఇలా ఉండేదే కాదు. వీళ్ళు ఎప్పటికీ కూడా మారే అవకాశమే కనిపించడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నాన్నకి మాటిచ్చాను, కృష్ణ కావేరికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తాను అని. కానీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం వీళ్ళు నాకు ఇచ్చేలా లేరు అంటూ ఇంద్ర అయితే తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇదంతా స్వర అయితే చూస్తుంది. అంటే ఇంద్ర గారు తన చెల్లెళ్ళకి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చెయ్యాలి అని చూస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని కలుసుకుంటున్నారు. వీళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటే ఇంటి పరువు పోతుంది. ఈ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంటి పరువు నిలబెట్టే బాధ్యత కూడా నా మీద ఉంటుంది. ఖచ్చితంగా ఈ కావేరికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ స్వర అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఇంతలో కావేరి అయితే కోపంగా లోపలికి రాగానే కృష్ణ అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటే అంత కోపంగా ఉన్నావు? ఇంద్ర అన్నయ్య నీతో ఏం చెప్పాడు? నేనంతా పైనుంచి చూస్తూనే ఉన్నాను.
నీతో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు, నీ దగ్గర ఫోన్ లాక్కుని అవన్నీ విన్నాడు, అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అంటూ అనంగానే, అదే అక్క, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, తను నన్ను బయటికి 2 రోజులు సరదాగా తిరిగి వద్దాము రమ్మని చెప్పాడు. అప్పుడే ఇంద్ర అన్నయ్య ఫోన్ తీసుకుని, ఏంటి ఈ వేషాలు, అసలు సంస్కారం లేకుండా ఎందుకిలా పెరుగుతున్నారు అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడాడక్క, అందుకనే నేను వచ్చేసాను అంటూ చెప్తూ ఉంటుంది. ఇక కావేరి అయితే, ఏంటి నువ్వు ఒకరికి భయపడేది, నీ అక్కని చెప్తున్నాను, నువ్వు లగేజ్ తీసుకుని నీ బాయ్ ఫ్రెండ్తోనే వెళ్ళు, నీ బాయ్ ఫ్రెండ్తో 2 రోజులు సరదాగా తిరిగిరా అంటూ చెప్పంగానే, అక్క నిజమా అక్క, నువ్వు ఒప్పుకుంటున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే, అవునే, నువ్వు సరదాగా సంతోషంగా బయటికి వెళ్ళిరా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను, ఎందుకంటే నేను నీ అక్కని కాబట్టి అంటూ చెప్పంగానే, ఇక కావేరి అయితే చాలా సంతోషపడిపోతూ తన బాయ్ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేస్తుంది. నేను రేపు ఉదయాన్నే నా లగేజ్ తీసుకుని వస్తాను, మనం బయలుదేరదాము అంటూ అనంగానే, ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కావేరి అయితే. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వంగానే కావేరి అయితే ఇక తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఇదేంటి ఇంత ఉదయాన్నే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అంటూ చూడంగానే, ఇక తన బాయ్ ఫ్రెండ్ కారు ఎక్కుతున్నప్పుడు స్వర అయితే చూసేస్తుంది. ఇక తన బాయ్ ఫ్రెండ్ని చూసిన స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి కావేరి బాయ్ ఫ్రెండ్ ఈ అబ్బాయా, ఈ అబ్బాయితో వెళ్తుందా, వీడు అసలు మంచివాడు కాదు కదా, ఇంతకు ముందే 2 అమ్మాయిలతో తిరగడం నేను చూశాను, అంటే వీడు కావాలనే ఏదో ప్లాన్ చేసి కావేరి జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడన్నమాట. వెంటనే కావేరిని కాపాడాలి అంటూ ఇక స్వర అయితే కైలా బాబీకి చెప్పి, నేను సాయంత్రం అవ్వంగానే వచ్చేస్తాను, మీరిద్దరూ ఇంట్లోనే ఉండండి అంటూ చెప్పి బయటికైతే వెళ్తుంది. ఇక కారుని ఫాలో అవుతూ స్వర కూడా వెనకాలే వెళ్తుంది. ఇంతలో ఇక ఒక గెస్ట్ హౌస్ దగ్గర అయితే కారు ఆగుతుంది. ఇదేంటి, మనం ఎక్కడికో సరదాగా వెళ్ళాలి అన్నావు కదా, మరి ఇలా గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చావేంటి అంటూ కావేరి అడుగుతూ ఉండగా, ఏముంది సరదాగా వెళ్దాంలే, కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని అప్పుడు వెళ్దాము అంటూ ఇక లోపలికైతే తీసుకుని వెళ్తాడు. ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అయితే, నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావు, ఇక్కడ ఎవరూ లేరు, నాకు ఏదో భయంగా అనిపిస్తుంది అంటూ అనంగానే, నేనుండగా భయం ఏంటి, నువ్వు నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కదా, పెళ్లికి ముందే ఒకటైతే తప్పేముంది చెప్పు అంటూ ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అయితే కావేరిని దగ్గరికి తీసుకోవడంతో, వదులు, నేను పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఒప్పుకోను, పెళ్ళైన తర్వాతే ఏదైనా సరే, పెళ్లికి ముందు తొందరపడి నేను ఏ చెడ్డ పేరు తెచ్చుకోలేను అంటూ అనంగానే, ఏంటే నువ్వు పేరు తెచ్చుకునేది, నేను ఎన్ని రోజులుగా నీ వెంట తిరుగుతున్నానో తెలుసా, ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని చూస్తే నువ్వు నాకు అవకాశం ఇవ్వకుండా ఏంటి ఇలా బిల్డప్ గా మాట్లాడుతున్నావు, నేను నీ వెంట తిరిగేదే నీ అందాన్ని నా సొంతం చేసుకోవడానికి, అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకుని భార్యగా నాకు దగ్గరికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశమే లేదు, నీతో ఆనందంగా గడిపి వదిలేయడమే నా ప్లాను, నీకులాంటి ఎంతో మంది అమ్మాయిలతో నేను గడిపాను, కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంత కష్టపెట్టలేదు, నువ్వు నాతో ఇలా ఒప్పుకోవడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది, ఇప్పటికీ అవకాశం దొరికినప్పుడు నేనెలా వదిలేస్తాను అనుకున్నావు, ఈ రోజు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక అనంగానే, చూడు, నీ మీద నమ్మకంతో వచ్చాను, మన్నయ్య చెప్తూనే ఉన్నాడు, ఆడపిల్ల తప్పటడుగు వేస్తే జీవితం నాశనం అయిపోతుంది, ఆడపిల్ల ఎప్పుడూ వందనంగా పెరగాలి అని, కానీ నేనే మా అన్నయ్య మాట వినిపించుకోకుండా నీ మీదున్న గుడ్డి ప్రేమతో నీతో పాటు వచ్చేసాను, ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నీతో పాటు వచ్చే అవకాశమే లేదు అంటూ కావేరి అయితే డోర్ ఓపెన్ చెయ్యబోతూ ఉండగా ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అయితే ఇక కావేరిని అడ్డుకుంటాడు. చూడు, ఈ రోజు నువ్వు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు,
నిన్ను నేను సొంతం చేసుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏముంది, ఇక్కడున్న 2 రోజులు నువ్వు నా సొంతమవుతావు. తర్వాత ఇక నీ దారి నీది, నా దారి నాది. ఇక నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావలసిన అవసరం లేదు అంటూ ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అయితే కావేరిని బలవంతం చెయ్యబోతూ ఉంటాడు. వదులు, నాకు ఇష్టం లేదు, నా జీవితాన్ని నాశనం చెయ్యకు అంటూ కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక అక్కడికి స్వర అయితే వస్తుంది. ఇక కావేరి అరుపులైతే విని, అంటే ఈ దుర్మార్గుడు కావేరిని ఏదో చేస్తున్నాడు, వెంటనే కాపాడాలి అంటూ డోర్ అయితే లాక్ ఓపెన్ చేస్తుంది స్వర. ఇక లోపలికి వెళ్ళేసరికి కావేరిని బలవంతం చెయ్యబోతూ ఉండగా ఇక పక్కనే ఉన్న పూల కుండీతో ఇక కావేరి బాయ్ ఫ్రెండ్ అయితే తలపై ఒక్కటి కొడుతుంది స్వర. వెంటనే కింద అయితే పడిపోతాడు. ఏంట్రా నువ్వు కావేరి బాయ్ ఫ్రెండ్వా? తన జీవితాన్ని నాశనం చేయాలని ఇంత దారుణంగా ప్రవర్తిస్తావా? అసలు నువ్వు మనిషివేనా అంటూ అడుగుతూ ఉండగా కావేరి, ఏంటి కావేరి ఇదంతా అంటూ అడుగుతూ ఉంటాడు బాయ్ ఫ్రెండ్ అయితే. ఇంతలో కావేరి కూడా తన బాయ్ ఫ్రెండ్ చెంప పగలగొట్టి, నీలాంటి దుర్మార్గుణ్ణి నమ్మినందుకు నాకు ఈ శాస్తి జరగవలసిందే. నీ మొహం కూడా ఎప్పుడు నాకు చూపించకో, నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. నీలాంటి వాణ్ణి ప్రేమించినందుకు, అసలు నేను ఇంత మోసపోయినందుకు నన్ను నేను కొట్టుకోవాలి. ఆ దేవుడు మంచి అన్నయ్యని బాధ పెట్టినందుకే ఈ శిక్ష వేశాడు అంటూ కావేరి అనగానే, నిజం ఇప్పటికి తెలుసుకున్నావు కావేరి, మీ అన్నయ్య ఒక దేవుడు లాంటి వాడు. అలాంటి అతన్ని బాధ పెట్టి నువ్వు ఇలాంటి కసాయివాణ్ణి నమ్మి, కసాయివాడికి గొర్రె లొంగిపోయినట్టు నువ్వు కూడా ఈడి మాటలకి లొంగిపోయావు. ఇప్పుడు గనక నేను రావడం 1 నిమిషం లేట్ అవుతే గొర్రెని బలిచ్చినట్టే నిన్ను కూడా, నీ జీవితాన్ని కూడా బలి తీసుకునేవాడు వీడు. ఆడపిల్ల ఎప్పుడూ కూడా వందనంగానే ఉండాలి. మీ అన్నయ్య చెప్పినట్టే పద్ధతిగా పెరగాలి. ఇప్పుడు కల్చర్ మారిందనో, వేషభాషాలు మారినయనో నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆ కాలమైనా ఈ కాలమైనా నాశనమైపోయేది ఆడపిల్ల జీవితమే. ఆడపిల్ల జీవితం నాశనమైపోతే ఎప్పుడైనా కూడా ఒకటే, ఎలాంటి విలువ ఉండదు. అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అందరూ కూడా అసహించుకుంటారు. నువ్వు నీ విలువ తెలుసుకుని పద్ధతిగా నడుచుకో. ఉదయం ఇందిరాగారు మాట్లాడేటప్పుడు విన్నాను, ఇందిరాగారు మనసు బాధపడేలా నువ్వు గుచ్చి గుచ్చి సమాధానం చెప్పావు. నువ్వు ఒక చెల్లెలవని తను బాధ్యత తీసుకోవాలని అనుకున్నాడు కాబట్టి, నీకు మీ అక్కకి మంచి సంబంధాలు తీసుకువచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నారు కాబట్టి, నిన్ను మీ అక్కని ఎంతో బాధ్యతగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీకు గొప్ప గొప్ప సంబంధాలు తీసుకువస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? అదేది అర్థం చేసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ సన్నీ విషయంలో కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకో కావేరి. నువ్వు చేసిన తప్పు ఇప్పటికీ తెలుసుకోకపోతే ఇక ఎప్పటికీ నీ జీవితం బాగుపడదు అంటూ స్వర అయితే కోపంగా మాట్లాడి అక్కడి నుంచి కావేరిని అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంద్ర అయితే బయట గార్డెన్ లో ఆలోచిస్తూ ఉండగా ఇక కావేరి అయితే ఇంద్ర దగ్గరికి వెళ్ళి క్షమాపణ అయితే చెప్తుంది. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, నీ మాట కాదని నిన్ను ఎదిరించి నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు ఈ రోజు నాకు తగిన శిక్ష పడింది. స్వరాయ గనుక రాకపోయుంటే నా జీవితం నాశనం అయిపోయేదన్నయ్య. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి ఇలా నిలబడి ఉండేదాన్నే కాదు, ఏ నుయ్యో గొయ్యో చూసుకోవలసి వచ్చేది అంటూ అనంగానే ఇక ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఇంద్ర అడుగుతూ ఉండంగానే ఇక జరిగింది మొత్తం చెప్తుంది. స్వర నా సన్నీని కాపాడింది, ఈ రోజు నా చెల్లెలి జీవితాన్ని కూడా కాపాడింది, తనకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను అంటూ ఇక ఇంద్ర అనంగానే ఇంతలో ఇక కావేరి అయితే ఇంద్రాకి క్షమాపణ అయితే చెప్తుంది. నన్ను క్షమించన్నయ్యా, ఇన్ని రోజులు నీ ప్రేమని అర్థం చేసుకోకుండా, నిన్ను అర్థం చేసుకోకుండా ఎంతగానో బాధ పెట్టాను.
నిన్ను బాధ పెట్టినందుకు తగిన శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఇంకెప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టను, నిన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడను. నువ్వు ఏ సంబంధం చూపిస్తే అదే చేసుకుంటాను. నువ్వు నా మంచి గురించే ఆలోచిస్తావని అర్థమైంది. ఇంకెప్పటికీ నిన్ను బాధ పెట్టను అంటూ ఇక కావేరి అయితే ఇంద్రాకి క్షమాపణ అయితే చెప్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.